మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి మంచి నాయకత్వ పటిమ అవసరం అని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజున నిర్వహించిన గ్రామీణ మహిళల నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు వర్తమాన సినీ నటి రెజినా కసాండ్రా, డెమోక్రటిక్ సంఘ వ్యవస్థాపకులు చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు కేవలం వంటిలకే పరిమితం కాకుండా అంతరిక్షం వరకు వెళ్తున్న ఈ సమయంలో అన్ని రంగాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల ఏర్పాటుతో ప్రభుత్వాలు కూడా బ్యాంకర్ల సహాయంతో రుణాలు మంజూరు చేసి స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వారి అభ్యున్నతికి సహకరిస్తున్నాయని అన్నారు. ధైర్యంగా ముందుకు సాగితే అన్నింటిలో మహిళలదే విజయమని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మహిళా సంఘాలకు సంబంధించిన సీఏలు, పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. To be able to talk to you today, so you're a backbone for Democratic Sangha and for all these women. నేను జస్ట్ కొంచెమే చెప్పాలంటే ఈరోజు నాకు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేకంగా నాకు తెలుసు మీరు చాలామంది మీ సంఘాల పేరు కానీ మీ సమాఖ్యల పేరు, తర్వాత మీ టీఎల్ఎఫ్ పేర్లు, ఏఎల్ఎఫ్ పేర్లు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. సో దాదాపు అందరూ కూడా ఇక్కడ ఉన్న సభ్యురాలు మా సంఘాల సభ్యురాలు అని నాకు అనిపిస్తుంది. జనరల్గా అక్కడ మహిళా సంఘం మీటింగ్ అయ్యేటప్పుడు కూడా కొంత వాటికి, జిల్లా సమాఖ్య మీటింగ్ అయ్యేటప్పుడు కూడా కొంత వాటికి నేను అప్పుడప్పుడు అటెండ్ చేస్తూ ఉంటాను. కానీ అక్కడ ఒక వేరే ఫోరం ఉంటుంది కాబట్టి మీరు వేరే రకంగా అక్కడ మాట్లాడతారు. డెమోక్రాటిక్ సంఘ అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది ఒక ప్రభుత్వం. ఇంకా కొంతమంది నీటి సమస్య గురించి చెప్పారు. వాళ్ళ ఊర్లో కొంత ఇది మంచి క్వాలిటీ నీళ్ళు రాకపోవడం, లేకపోతే మిషన్ భగీరథ కనెక్షన్లు సరిగా లేకపోవడం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో గత సంవత్సరం కూడా సుమారు ఒక 3 కోట్ల వాటికి ఖర్చు పెట్టాము ఈ నీటి సరఫరా మీద. ఈ రోజు కూడా మనకి ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. మన జిల్లా వాటికి 1 కోటి రూపాయలు శాంక్షన్